గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. అప్పు ఉంది. అప్పు అయింది. 2,00,000, 3,00,000 కోట్ల అప్పు అయింది. నేను కాదనలే. కారణం ఎవరండి? అప్పు నేను చెప్పనా కారణం ఎవరు? కారణం చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి విధానాలు. ఆయన విధానాల వలన, ఆయన ఆయన రాజకీయాల వలన, ఆయన ఐడియాలజీ వలన, ఆయన సిస్టమ్ వలన ఆయన చేస్తున్న ఇవన్నీ కూడా రాష్ట్ర పరిస్థితి ఈ విధంగా ఉంది. అసలు ఎక్కడే కానండి ఇప్పుడు చూడండి, మళ్ళా పైగా ఆళ్ళగడ్డలో ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక్కొక్క పేరు పెడతాడు. నాకేదో పేరు పెడతాడు. మీ వయసుకు తగునా అండి? మీ వయసుకు మీ కొడుకంటే ఊరికి పోయి అందరికి పేర్లు పెట్టేది ఒక ఫ్యాషన్ అనుకున్నాడు. మీకు మీ వయసుకేంది ఊరికి పోయి ఎమ్మెల్యేలకు పేర్లు పెట్టేది? ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా మీకు పేరు పెట్టలేరా? జగదేక వీరుని కథలో మీ కొడుకు రేలంగి వేషం అనలేరా? అనొచ్చు కదా! మీ కొడుకును కూడా రేలంగి అనొచ్చు. అనడం లేదే ఎవరు? సంస్కారం ఉంది కాబట్టి ఎవరు అనడంలే. మీ వయసుకు మీకెందుకండి? ఒకరేమో బిజినెస్ మ్యాన్ అంట, ఓరు నాగభూషణం అంట, ఓరు ఇంగోరంట. ఏంటివన్నీ పిచ్చి మాటలన్నీ మీ వయసుకు తగినట్లు? యాక్చువల్ నిజం చెప్పాలంటే దీనికంతా కారణం ఎవరు? ఈయన ఫ్లిప్ ఫ్లాప్ చూడండి ఒక్కసారి. అంటే ఈయన రాజకీయ సిస్టమ్ చూడండి. అసలు ప్రజలు నిజంగా ఏ విధంగా నమ్ముతున్నారు నాకైతే ఆశ్చర్యంగా ఉంది. ఒక్కసారి చూడండి. 1990 ఫస్టు కాంగ్రెస్ పార్టీలో తన రాజకీయ జీవితం స్టార్ట్ చేసినారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చినాడు. ఎట్లొచ్చినాడు? రామారావు గారికి ఏమైంది అనేది మనందరికీ తెలుసు. ఇంకా మళ్ళీ రిపిటేషన్ అవసరం లే. ఏ విధంగా తెలుగుదేశం పార్టీలోకి వచ్చినారు, ఏ విధంగా రామారావు గారికి ఏం చేసి వచ్చినారనేది కూడా మనందరికీ తెలుసు. వచ్చినాడు కదా! వచ్చిన తర్వాత ఊరుకుంటాడా? ఆయన రాజకీయ జీవితం చూద్దాం. 1996 నుంచి 98 యునైటెడ్ ఫ్రంట్‌లో ఉన్నాడా? 13 పార్టీలు అప్పుడు. 13 పార్టీలు ఎవరెవరు? అస్సాం గణ పరిషత్తు, సిపిఐ, సిపిఎం, డిఎంకే, జనతాదళ్, సమాజ్వాదీ పార్టీ, దానికి మళ్ళా కన్వీనర్ ఉంటూ ఆ తర్వాత మళ్ళా 1998లో బీజేపీ కొద్దిగా పికప్ స్టార్ట్ అయితేనే వెంటనే ఏమన్నాడు ఆయన? పికప్ స్టార్ట్ అయితేనే ఈ పక్క వచ్చినాడు. పోనీ పాత నేస్తం కదా వీళ్ళకు కమ్యూనిస్టులతో. వాళ్ళ గురించి ఏమన్నా అంటే ఈ దేశంలో కమ్యూనిజం లేదు, టూరిజం ఉంది అన్నాడు. వీళ్ళు మాత్రం ఇంకా ఇప్పటికి కూడా ఇంకా నమ్ముతూనే ఉన్నారు. కమ్యూనిజమే లేదు, టూరిజం ఉంది అన్నాడు. అన్నాడా లేదా? 1999లో బాగా అనుకూలంగా బీజేపీతో పాటు కలిసినాడా? కలిసి వాజ్పేయి గారు కార్గిల్ వేవ్ మీద గెలిచినాడా? గెలిచిన తర్వాత 2001లో ఏమన్నాడు? మోడీ గారిని దింపేయాలన్నాడు. అసలు మోడీ గారిని ఏ విధంగా దింపాలి? దింపకుండా నేను దిగిపోతా అన్నాడు. అన్నాడా లేదా? 2004 వచ్చేటప్పటికి బీజేపీతో పాటు కలిసినాడు. మోడీ గారిని దింపకుంటే నేను అసలు దిగిపోతాన్నోడు అట్లే ఉండాడు. ఎందుకు? ఆడ బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి. 2004లో కలిసినాడు. కలిసి ఓడిపోయిన తర్వాత హిస్టారికల్ బ్లండర్ అన్నాడు. చారిత్రక తప్పిదం ఇది అన్నాడు. అన్నాడా లేదా? 2004లో. 2009కి వచ్చేటప్పటికి మరొకసారి మళ్ళా యూటర్న్. ఎట్లా? మళ్ళా టీఆర్ఎస్‌తో, మళ్ళా సిపిఐతో, మళ్ళా సిపిఎంతో మహాకూటమి అన్నాడు దానికి. అన్నాడా? అన్న తర్వాత ఏమన్నాడు? చిరంజీవి గారిని ఏమన్నాడు? చిరంజీవి గారిని ఈ ఆర్టిస్టులు, ఈ ఫిల్మ్ యాక్టర్లు వీళ్ళకి ఎవరు ఓట్లేస్తారో అని అన్నారు. యాక్చువల్‌గా ఆయన చెప్పడం కూడా ఏదో డ్రెస్ వేసుకునే వాళ్ళకి ఏదో అన్నాడు. అన్న తర్వాత దానికి పాపం చిరంజీవి గారి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు చాలా ఉద్రేకంతో బాధపడిన తర్వాత అసలు ఈయన అవసరమైతే ఎక్కించుకుంటాడు సైకిలు, లేకుంటే దింపేస్తాడు సైకిల్ అని అన్నాడా లేదా? 9 సంవత్సరాలు కరప్షన్‌కు డాన్ ఈయన అని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వాళ్ళ అన్న మాటకు బాధపడి అన్నాడా లేదా? 2014 వచ్చేటప్పటికి మళ్ళా బ్యాక్ బీజేపీ, జనసేన. మళ్ళా బ్యాక్ వచ్చిన తర్వాత ఆ రోజు కాంగ్రెస్‌ని ఏమన్నాడు? మన్మోహన్ సింగ్ గారిని పెద్ద మనిషి పాపం మన్మోహన్ సింగ్. ఆయన అనొచ్చిన మాటలు. సోనియా గాంధీ గారికి పెంపుడు కుక్క అన్నాడు. అన్నాడా లేదా? అన్న తర్వాత 16 వచ్చేటప్పటికి మళ్ళా డిమానిటైజేషన్ బ్రహ్మాండమైన ఆలోచన. మోడీ గారికి నేనే ఇచ్చిన ఆలోచన అన్నాడు. అది దేశవ్యాప్తంగా అల్లకల్లోలం అయితేనే చారిత్రక తప్పిదం ఇది అన్నాడు. అన్నాడా లేదా? 2018కి వచ్చేటప్పటికి మళ్ళా తెలంగాణకు పోయినాడు. మళ్ళా దాని తర్వాత ఎవరితో కలిసినాడు? మళ్ళా పోయి కాంగ్రెస్‌తో కలిసినాడు. 2019కి వచ్చేటప్పటికి ఏం చేసినాడు? మళ్ళా మోడీ హటావ్ దేశ్‌కో బచావ్ అన్నాడు. అన్నాడా లేదా? 2019 తర్వాత మళ్ళా ఓడిపోయిన తర్వాత మొన్న మోడీ అటువంటి లీడర్ అవసరం ఈ దేశానికి అని అన్నాడు. 2014 వచ్చేటప్పటికి లేటెస్ట్‌గా ఏం చేస్తున్నాడంటే ఆయన అసలు సిపిఐతో మాట్లాడుతున్నాడు, సిపిఎంతో మాట్లాడుతున్నాడు, బీజేపీతో మాట్లాడుతున్నాడు, కాంగ్రెస్‌తో మాట్లాడుతున్నాడు. ఇంకా లాస్ట్ జనసేనతో పొత్తు అని అంటున్నాడు. ఒక్క వైఎస్ఆర్‌సీపీతో తప్ప ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరితో ఎవరైనా ఇండిపెండెంట్ ఉంటే ఇండిపెండెంట్‌తో కూడా మాట్లాడుతున్నాడు.